నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారి అంశం గురించి ఆయన లేవనెత్తారు. మరి ఆయన ప్రెస్ మీట్ ఎవ్వరు చూడట్లేదు, ఆ నేపథ్యంలోనే బాలకృష్ణ గారి పేరు ప్రస్తావించారని చెప్పి కొందరు అయితే విశ్లేషిస్తున్నారు. మరి ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది, ఇప్పుడు ఎందుకు ఆయన బాలకృష్ణ గారి పేరు ప్రస్తావించినట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. మనం గతంలో చూసాం సార్ బాలకృష్ణ గారి వివాదం గురించి. మరి అప్పుడు నెక్స్ట్ సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే మొత్తం చిరంజీవి గారు కవరేజ్ చేశారు, కానీ బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించింది ఎక్కడా కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రెస్ మీట్లో పెట్టి బాలకృష్ణ గారి అంశం లేవనెత్తడం పైన చాలామంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేస్తున్నారు, సో అందులో వ్యూహమే ఇది అని కొందరు అంటున్నారు. కొందరేమో అసలు ఆయన ప్రెస్ మీట్లో పసం ఉండట్లేదు, ఎప్పుడు చెప్పిందే చెప్తున్నారు. సో బాలకృష్ణ గారిది అంశం లేవనెత్తితే ఆయనకు కొంచెం మైలేజ్ వస్తుందనే కారణంతోనే ఈయన బాలకృష్ణ గారిని ప్రస్తావించారని కొందరు చెప్తున్నారు. అసలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి పైన చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈయన జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు సాక్షి పత్రికతో విభేదిస్తాడు. ఎందుకంటే సాక్షి పత్రికలో రాసినంత అబద్ధం దాన్ని ఎవరు నమ్మమన్నాడు నిన్ను అని ఎర్రోళ్ళే చూస్తాడు మనంక. ఒకసారి అసెంబ్లీలో అతను ముఖ్యమంత్రిగా ఉండగానే నిన్ను ఎవరు నమ్మమన్నాడే సాక్షిని, అందులో రాస్తే మాత్రం అన్ని నిజాలు అలాగవుతాయి అని అడిగాడు. గుర్తుందా నీకు? జరిగింది. అలాగే ఇప్పుడు కూడా గూగుల్ డేటా సెంటర్ గురించి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా డేటా సెంటరు, అదేం పిచ్చుకల గూడు, ఇలాంటి మాటలు మాట్లాడారు చాలా. దాన్ని అదేమో డేటా సెంటరు, కోల్డ్ స్టోరేజు, అదని ఇదని ఇష్టమైనట్టు ఎవరి నోటుకు వచ్చిందా వాళ్ళ సాక్షిలోను, సాక్షి కథనాలు పత్రికలోను ఇష్టమైనట్టు రాశారు, చూపించారు. ఇతను వచ్చి పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అన్నట్టుగానే ఇది ఏఐకి క్వాంటమ్ అదని ఇదని దాని గురించి మాట్లాడతాం. వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసాడా అంటే సాక్షి కథనాలు, ఆ ప్రసారాలు అన్ని అభూతకల్పనలో అవి నమ్మకండ్రా బాబు అని అతనే చెప్తున్నాడు ఓ పక్క నుంచి. అయినా వాళ్ళు మానరు, అది వేరే కదా. ఇక్కడ దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురుగుతాం అనేటువంటి సామెతని ఎప్పటికప్పుడు నిజం చేస్తాడు అతను. ఎందుకంటే అసెంబ్లీలో దమ్ముగా ధైర్యంగా తప్పో ఒప్పో ఉన్నదన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాడు బాలకృష్ణ గారు. అప్పుడు చిరంజీవి గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు చాలా బాగా అడిగారు అనేదో చెప్పాడు ఇంకొక సభ్యులు. చెప్తే అలాగేం అడగలేదు, బాగా ట్రీట్ చేయలేదు, వీళ్ళని బాగా అవమానపరిచాడు అని చెప్పాడు ఆయన, ఆ సైకోగాడు అని. ఏంటండి అది అన్పార్లమెంటరీ వర్డే, సభకు మర్యాద కాదు. కానీ ఆ శశబిసలు ఆ వ్యక్తికి ఏమి ఉండవు అందులో. అది మరి వాళ్ళు మార్చుకుంటే లేకపోతే లేదు. అది ఆయనకే చెడ్డ పేరు వస్తుంది, లేదా మంచి పేరు వస్తుంది. మంచిగా మాడితే మంచి పేరు వస్తుంది, చెడుగా మాట్లాడితే ఇదేటి ఇలా మాట్లాడాడు అంటారు. బాలకృష్ణ గారు మాట్లాడితే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే యాక్సెప్ట్ చేస్తే రాలే, ఇతను ఏం మాట్లాడినా మాట్లాడొచ్చా అంటే ఈ జగన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ మాట్లాడిన మాటలు బాగా విని చూసి ఉన్న దాని మీద వీళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు, ఏదో ఒకటి అన్నారులే అన్న లెక్కలోకి వచ్చారు జనం. అది కూడా నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని వాళ్ళే నేర్పారు వాళ్ళకి. వీళ్ళకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్నా వీళ్ళకి తెలదు. అసెంబ్లీలో బూతులు మాట్లాడటం, క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వ్యక్తిత్వహరణం అంటారు దాన్ని. ఇలాంటివి వీళ్ళకి తెలియదు నిజంగానే. చాలా పద్ధతిగా డిప్లొమాటిక్గా ఉందాగా అంతా కూడా పేపర్ భాష మాట్లాడతారు వీళ్ళు అందంగానే. వాళ్ళేమో రోడ్డు మీద చెంబులెట్టుకు వెళ్ళినట్టు మాట్లాడుతుంటారు, అలా మాట్లాడతారు వాళ్ళు. ఆ టైప్ వర్స్ట్ గ్యాంగ్ అది. ఈ బాలకృష్ణ గారు దాని గురించి మాట్లాడతా అతను తాగి వచ్చాడేమో, అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి, ఇలాంటి మాట మాడదు. కరెక్టే. నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చెప్పది. సిగ్గు లేకుండా బయట మాట్లాడతాం కాదు, నువ్వు ఒక శాసనసభ్యుడు. అప్పుడే సమావేశాలు జరుగుతున్నాయి, నువ్వు కూడా ఊళ్ళోనే ఉన్నావు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా అతను. ఇది జరిగేప్పుడు 20 రోజులు అయిపోయింది. ఏంటండి నువ్వు ఇక్కడే ఉన్నప్పుడు వచ్చి మాట్లాడాలి కదా, ఎలా ఎందుకు స్పందించలేదు నువ్వు? నన్ను ఇంత మాట అంటారు, నేను అసెంబ్లీకి వస్తున్నానని చెప్పి వచ్చి నీకు 2 పనులు అవుతాయి. ఒకటి హాజరైనట్టు ఉంటుంది, 2 ఈ మాట మాట్లాడేసి నేను ఎవడో గట్టిగా పట్టుకోడు కదా, పారిపోతావు కదా. అప్పుడు అలాగే పారిపోయావు కదా, ఇప్పుడు అలాగే వెళ్ళిపోతుంది. నేను ఎవడు పట్టుకుంటాడు? ఒకవేళ పట్టుకున్నాక వచ్చినా పరిగెట్టేస్తావు, దొరకకుండా పోతావు. ఇదేంటి ఇలా పరిగెట్టేస్తాడు, నెగ్గాంత పోయి వాళ్ళు పట్టుకుంటూ మానేస్తారు. నేను ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఒక ఎమ్మెల్యే అక్కడి నుంచి గబగబా పరిగెడుతున్నాడు అనుకోండి,
వీళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయరు, యాక్చువల్గా షాక్ అయిపోయి థియేటర్లో పరిగెడుతున్నట్టు పిచ్చోళ్ళగా అనుకుంటారు అంతే. ఏంటండి నువ్వు ఆ 2 పనులు అవును కదా వచ్చి అసెంబ్లీలోని నన్ను అంత మాట అంటారా? ఏమండి స్పీకర్ గారు, అయ్యా అధ్యక్ష ఇదేం న్యాయం అని అడగాలి కదా నువ్వు. అవి అడగకుండా స్పీకర్ గురించి అతను బుద్ధి ఉందా గట్రా అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నేను ప్రాసిక్యూట్ చేస్తారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలా, ఇతను పిలిపించాలా, పిలిపించి నిలబెట్టాలా అక్కడ సభలో. నువ్వు రానన్నా కానీ నేను తీసుకెళ్ళాలి. ఆ పని వీళ్ళు చేస్తారో చేయరో చూడాలి. ఇప్పుడు ఇలాగ అతను ఎప్పటికప్పుడు వదిలేబట్టి ఆ వాళ్ళ కోడేరు శివప్రసాదరావు గారు వదిలేస్తే విజయసాయిరెడ్డి ఎంపీ అయిపోయాడు రాజ్యసభ. అతనికి ఒక వెసులుబాటు కల్పించి అతని మిస్టేక్ని ఇగ్నోర్ చేస్తే అతను ఎంపీ అయిపోయాడు. తర్వాత ఈయన చావు కారకుడు వాళ్ళు. ఇలాంటి నిర్లక్ష్యం చేయకూడదండి. ఇది చిన్న పామే కదా, లేకపోతే ఈ ముళ్ళు ఆ ముళ్ళుని తీసుకోవడానికి పనికొస్తుంది అని ఇలాంటివి వదిలేస్తే తర్వాత వీళ్ళు ఏమి దాన్ని నివారించలేని విధంగా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. చిన్నదే విషయం కింద కనిపించవచ్చు. వాడి నోట్లో నోరేం పెడతాం అంటే అన్నాళ్ళే మనం గట్టిగా తిట్టాం కదా అని ఊరుకోకూడదు. అతను చాలా దారుణంగా డ్యామేజింగ్గా మాట్లాడాడు. బాలకృష్ణ గారు డ్యామేజింగ్గా మాట్లాడాడంటే నువ్వు నిజంగానే నీ మీద సినిమాలే వచ్చినాయి. నీ మీద ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు నీ మీద ఎలక్షన్ ప్రచారంలో ఈ పాటలు కూడా కట్టి పాడారు సైకో అని. తప్పేముంది అందులో? పైగా నీ మీద అనేక వార్తలు వచ్చినాయి. అది ఒట్టిదా నిజమో నువ్వు చెప్పాలి. మీరు లండన్ నుంచి మందులు వాడతారని, ఇతను మానసిక స్థితి సరిగ్గా లేదని పాపం అనేక రకాలుగా మాట్లాడే నిజం ఒకటితో తెలియదు. దాన్ని నువ్వు కాదని నువ్వు ఎప్పుడైనా ఖండించావా? ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా కించపరిస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి బోరుని విలపించి ఆయన బాధ అని చెప్పుకున్నాడు. నువ్వు ఎందుకు చెప్పలేదు? అవునా కదా? ఇప్పుడు చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు దుఃఖాన్ని ఆపుకోలేకపోయినా సరే చెప్పాడు. మరి నువ్వు ఎందుకు చెప్పవు? నువ్వు కాకపోతే కాబట్టి దాన్ని ప్రజలు నిర్ధారించుకున్నారు. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు చేసేది వాళ్ళ గురించి అనేవే తిరిగి తిప్పి కొడతారు అని చెప్తూ ఉంటారు. ఈవెన్ బాలకృష్ణ గారి వ్యవహారంలో కూడా అదే అన్నారు, ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అని. అసలు ఈ మానసిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చేయడం ఏ విధంగా చూడాలంటే? ఇప్పుడు సాధారణంగా ఎర్రగడ్డ కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడ నువ్వు అటు చేష్టలు కొంచెం తేడా చేష్టలు చేస్తున్నారు. మానసికంగా వైకల్యం ఉన్నవాళ్ళు పాపం వాళ్ళకి కొంచెం అబ్నార్మల్గా ఉంటారు, నార్మల్గా ఉండరు. వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు అబ్నార్మల్గా ఉన్నావు అనుకుంటారు. వాళ్ళు నీకు పిచ్చి ఉందరా బాబు అంటాడు, ఒప్పుకోడు. నాకు పిచ్చి, నీకు పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాన్నకి పిచ్చి, మీ తాతకి పిచ్చి అని తిరిగి తిడతాడు రాజబాబులాగా. ఏంటండి అంచేత ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆయనకి. ఇంకోటి ఏంటంటే నేను ప్రతిరోజు కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు ఉన్నాం. దూదేకిన టేకాం, చీల్చి చెండాడం, శస్త్రచికిత్స చేసాం, కుట్లేయటం మానేసాం. అతను చేసిన ప్రతి అవకతవక అసంబద్ధ ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రజల్లో తీసుకెళ్ళాం, ఎండగట్టాం. ఇక ఇతని గురించి ఏమి అనకూడదని ప్రతిరోజు పొద్దున అనుకుంటానండి నేను. కానీ నా చేత ఈ మాటలన్నీ వాళ్ళే మాట్లాడుతున్నారు. నిజంగా నేను అతని గురించి ఏది అన్నీ జై శ్రీరామ్ అనుకున్నట్టుగా ఉండాలనుకుంటాను నేను. మంచి మాటలు మాట్లాడాలి. ఏ రోజన్నా జగన్ చాలా మంచివాడు అనేటువంటి మాట నా నోట్లోంచి రప్పించి భగవంతుడు కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే చిరాకు అవుతుంది అతని గురించి మాట్లాడటానికి. అంత దరిద్రంగా ఎవరు ఉన్నారు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు కానీ. భగవంతుడు ఇప్పటికైనా వాళ్ళు మంచి బుద్ధిని ప్రసాదించి వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళ పశ్చాత్తాపము పరివర్తన కలిగి ప్రజల గురించి ఆలోచించి ప్రజల తరపున పోరాడితే మనం కూడా వాళ్ళ గురించి వీడు చాలా బాగున్నారా అని చెప్తానికి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఇంకెంతకన్నా మనం ఏం ప్రార్థించలేమండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.